వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు రామచంద్రరావు. పార్టీ శ్రేణులతో కలిసి 2 సెట్ల నామినేషన్స్ ని దాఖలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు రామచంద్రరావు. పార్టీ కార్యకర్తలు నేతల సహకారంతో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజా విశ్వాసం కోల్పోయాయి అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు పేరు ఖరారైంది. సార్, మీకు ముందు ఎన్టీవీ తరపు నుండి కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. చెప్పండి, ఈ యొక్క విషయాన్ని కానీ మీరు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు ఖరారు చేసినటువంటి నేపథ్యంలో మీకు ఈ యొక్క బాధ్యత ఒక పెద్ద బాధ్యత. రాజకీయ పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నేపథ్యంలో నాకు ఈ బాధ్యత ఇవ్వటం అనేది పార్టీ నా మీద పెట్టుకున్న నమ్మకం. వేలాది మంది కార్యకర్తల ఒక త్యాగాలతోని పార్టీ ఈరోజు ఇంతవరకు నిర్మాణం చేశాము. ఇంకా ముందుకు తీసుకోపోయేటువంటి అధికార దిశలో తీసుకోపోయేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఒకటి. రెండోది, పార్టీ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిందంటే దాని వెనక నేను 40 సంవత్సరాలుగా ఈ పార్టీలో పనిచేస్తూ ఏబీవీపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో పనిచేసుకుంటూ ప్రతి జిల్లాలో కూడా నేను తిరిగినటువంటి ఒక నా నేపథ్యం. ఎమ్మెల్సీగా ఒక 6 సంవత్సరాలు నేను పనిచేశాను. ప్రజలతో కానీ, ఇటు మేధావులతో కానీ, ఇటు రైతులతో కానీ, ఇటు విద్యార్థులతో కానీ అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆ ఒక నేపథ్యంతో నాకు ఈ యొక్క పదవి ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తాను. అంటే చాలామంది నేతల పేర్లు వినబడ్డాయి. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా తాము అవకాశం ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో సో వారందరినీ కాకుండా రామచంద్రరావునే పార్టీ ఎందుకు ఎంపిక చేస్తుంది అనుకోవచ్చు? ప్రజాప్రతినిధులకు ఆ ఒక కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి పనులు ఎక్కువ ఉంటాయి. ప్రజల సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీద చేయాల్సిన అవసరం. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్ గెలవాలి కదా. రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ వీళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. నేను కొంచెం ఫ్రీ మ్యాన్ కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు భావిస్తున్నాను. పార్టీలో ఎవరికి వాళ్ళే ఉన్నారు, అందరూ కలిసి పనిచేయలేకపోతున్నారు, ఒకతాటిపైకి రాలేకపోతున్నారు, ఎవరు వాళ్ళు గ్రూపులుగా ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సో మీరు ఏ విధంగా కలుపుకొని పోతారు, అందరినీ సమన్వయం చేసుకుని వెళ్తారు? అందరూ మన మిత్రులే, అందరూ ఒక సిద్ధాంతం మీద నమ్మిన వాళ్ళే, అందరూ పార్టీలో పనిచేసే వాళ్ళమే, అందరూ మోదీ గారి నాయకత్వాన్ని మీద మనం నమ్మకం పెట్టుకునే వాళ్ళే. కాబట్టి ఎవరికి భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అది కేవలం విధానాల గురించి ఉంటుంది. పార్టీ యొక్క పెరుగుదలలో వారి యొక్క ఆలోచన ఉంటుంది, కానీ వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదాభిప్రాయాలు ఏం లేవు. కాబట్టి నేను కలుపుకొని తీసుకుపోతాను అనడం కారణం ఏంటంటే 38 జిల్లాలు మాకు సంస్థాగతంగా ఉన్నాయి. రెవెన్యూ జిల్లాలు 33 ఉన్నాయి. ఈ 33 జిల్లాలు కూడా భారతీయ జనతా పార్టీని పెంచాలి, పెరగాలి. కొన్ని చోట్ల మీ స్ట్రాంగ్ ఉన్నాం, కొన్ని చోట్ల కొద్దిగా వీక్ ఉన్నాం, కొన్ని చోట్ల ఇప్పుడు పెరుగుతున్నాం. అటువంటి ఒక నేపథ్యంలో పార్టీని కలుపుకొని పోయి అన్ని మొత్తం తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలి అనేటువంటి ఆలోచనతో అందరిని కలుపుకుపోతానని చెప్పాను. కానీ మన ఒక పార్టీలో ఏదో విభేదాలు ఉన్నాయని చెప్పే విషయం కాదు. ఇక్కడ అంటే భిన్న ధృవాలుగా ఉన్నటువంటి కొద్దిమంది నేతలు మీకు ఏ మేరకు సహకరిస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? నాకు సహకారంతో అటువంటి ప్రాబ్లం ఉండదు. అందరు సహకరిస్తారు. అందరు పార్టీ కార్యకర్తలే, అందరు పార్టీ వాళ్ళే, అందరు కూడా పార్టీ పెరగాలి, పార్టీ అధికారం రావాలి అనే ఆలోచన ఉన్నారు. కాబట్టి అటువంటి సమస్య వస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇంకొకటి ఏదైతే అటు బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నాయి, ఇటు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నటువంటి నేపథ్యంలో సో దీన్ని ఏ విధంగా ఈ యొక్క నెరేటివ్ని మీరు ఏ విధంగా పటాపంచలు చేస్తారు? మేమేమంటున్నాం అంటే ఇద్దరు కూడా బీజేపీ అంటే భయం కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు. బీజేపీ పెరుగుతుంది, బీజేపీ అధికారంలో వస్తుంది భయానికి ఈ మాట మాట్లాడుతున్నారు. వాస్తవానికి మీరు చెప్పండి, భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు అవకాశం రాలే. మొన్న వరకు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు. ఇద్దరు కూడా ప్రజల్లో ఒక సమస్యల మీద మన పరిష్కారం చేయడంలో వైఫల్యం చెందారు. కాబట్టి వాళ్ళకు ఉన్న ప్రత్యామ్నాయం ఏంది? భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీజేపీ మాత్రమే
ఈ యొక్క తెలంగాణలో పరిపాలన చేయగలుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణని బంగారు తెలంగాణ మార్చే శక్తి ఆ సత్తా బీజేపీకి ఉంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ పెరుగుదలతో భయపడి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పార్టీ నేతలందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని అదేవిధంగా అందరూ సహకరిస్తారనేటువంటి ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.